అల్లూరు జిల్లా పెదబయలు మండలం కొత్తరూడకోట గ్రామంలో 4 రోజుల పాటు సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు. సంక్రాంతి సంబరాలను పురస్కరించుకొని యువకులు క్రికెట్ టోర్నమెంట్ను నిర్వహించారు. గ్రామ ఉద్యోగులందరూ ఏకమై మహిళలకు ముగ్గుల పోటీలు, పిల్లలకు కుర్చీ పోటీలు, దింసా పలు రకాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి ఆనందంగా గడిపారు. పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు సైతం అందించారు. ఈ సందర్భంగా పలువురు ఉద్యోగులు, గ్రామస్తులు మాట్లాడుతూ ప్రతి ఏటా సంక్రాంతి సంబరాలలో సుదూర ప్రాంతాల్లో ఉన్న గ్రామస్తులు సొంత గ్రామానికి వచ్చి ఆనందంగా గడపడం చాలా సంతోషకరమని అన్నారు. మహిళలకు, పిల్లలకు పలు రకాల పోటీలు నిర్వహించి వారి ప్రతిభను వెలికితీసి వారిని ప్రోత్సహించడం చాలా ఆనందదాయకమని అన్నారు. యువకులు చెడు అలవాట్లకు వెళ్లకుండా మంచి చదువులు చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని పలువురు ఉద్యోగులు ఆకాంక్షించారు. అనంతరం చివరి రోజు గ్రామ ఉద్యోగుల సహకారంతో గ్రామస్తులందరూ సహపంక్తి భోజనాలు చేస్తూ పండుగను ముగించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉద్యోగులు, గ్రామ పెద్దలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నా పేరు కొంటా కోటిబాబు. మాది లింగేటి గ్రామం, రూడకోట అల్లుడిని. ఈ రూడకోట గ్రామంలో సంక్రాంతి సంబరాలు ప్రతి సంవత్సరానికి ఒక ప్రత్యేకతంగా ఏదో ఒక కార్యక్రమం జరుపుతూ ఉంటారు. మన సాంప్రదాయబద్ధంగా డింసా డ్యాన్సులు, అలాగే పిల్లలు యూత్ అంతా మామూలు డ్యాన్స్ బేబీ డ్యాన్సులు, కోలాటాలు, అలాగే అందరు కలిపి సాంఘికంగా అందరు కలిసి సహపంక్తి భోజనాలు ఇవన్నీ ఏర్పాటు చేస్తుంటారు. ప్రతి సంవత్సరం కూడా రూడకోట గ్రామానికి రావాలనిపిస్తుంది. ఇక్కడ మా బంధువులు ఉంటారు, బంధువుల దగ్గర వస్తూ ఉంటాం. అలాగే మా పెద్దలు, పూర్వీకులు తాలూకా సంబంధించినటువంటి కుటుంబాలు కూడా ఇక్కడ ఉన్నాయి. అందువల్ల రావడానికి చాలా సంతోషంగా ఉంటుంది. మంచి కార్యక్రమాలు చేస్తుంటారు. ఈ అవకాశం మరి ఇచ్చినటువంటి ప్రజానిష్ వారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తా ఉన్నాను. నా పేరు ఎస్ నగేష్, గెజిటెడ్ హెడ్ మాస్టర్, పేరూడకోట. అయితే మా గ్రామంలో ఈ సంక్రాంతి సంబరాలు చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి యూత్ పిల్లల చేత ఆటల పోటీలు, అలాగే ఆడతల్లుల చేత మరి ముగ్గుల పోటీలు నిర్వహించి మా గ్రామంలో సహపంక్తి భోజన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నాము. ఎందుకంటే మా గ్రామంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులందరం కలిసి మా గ్రామంలో ఉన్నటువంటి చిన్న పెద్ద అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరు కూడాను ఈ విందులో పాల్గొనే విధంగా మేమంతా ఒక కుటుంబంలా మరి మా గ్రామంలో ప్రతి సంవత్సరము నిర్వహించుకొనుతున్నాము. అదే సందర్భంగా ఈ సంవత్సరం కూడా ఈ సంక్రాంతి పండగ సంబరాల్లో భాగంగా మా గ్రామంలో ఆటల పోటీలు, తర్వాత ముగ్గుల పోటీలు, ఇవే కాకుండా సహపంక్తి భోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడమైంది. మా ఆచారాలు, సాంప్రదాయాలు ఇవన్నీ కూడా బయటికి తీసుకురావాలని కొండ కోనల్లో ఉన్నటువంటి ఆదివాసీ సంబంధించినటువంటి మా కస్టమ్స్ ఇవన్నీ కూడా మీ ద్వారానే బయటి ప్రపంచానికి తెలియజేయాలని, మరి ఇప్పటికీ మేమంతా మారుమూలల్లో ఇవన్నీ కూడా చేస్తున్నాం. ప్రభుత్వాలు ఇవన్నీ కూడా చేస్తున్నప్పుడు కూడా ఇంకా చేయవలసినటువంటి బాధ్యత ఇవన్నీ కూడా ఉంది. అవన్నీ కూడా రిప్రజెంటేటివ్ ఎవరంటే మీలాంటి ఈ ప్రజానిష్ వాళ్ళే ఉండాలని, మరి ఈ రూడకోట గ్రామం వచ్చినప్పుడు యూత్ కూడా చాలా యాక్టివ్గా చక్కగా వాళ్ళందరూ కూడా క్రికెట్ టోర్నమెంట్స్ ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇక్కడ సర్పంచ్ సహకారంతో, అలాగే డాక్టర్ వెంకటరమణ గారు, కంబిటి రాజయ్య గారు, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి చాలా ఉద్యోగులు, ఉపాధ్యాయులు అందరూ సహకారంతో చాలా పెద్ద టోర్నమెంట్ 3 రోజుల పాటు నిర్వహించారు. ఈ రోజు నేను ఇక్కడ రూడకోట నుండి మా కుటుంబ సభ్యుల తరపు నుండి మాట్లాడడం నాకు చాలా సంతోషకరం. నా పేరు సింగోయి కొండన్న, నేను టీచర్గా పనిచేస్తున్నాను. ఈ సంక్రాంతి సంబరాల్లో భాగంగా మా ఊరిలో అనేక ఆటల పోటీలు, రాత్రి కుర్చీ ఆట, ఆటల్లో గెలుపొందినటువంటి యూత్కి మెమోరీస్ ప్రజెంటేషను రకరకాలుగా జరిగింది. ఈ తరుణంలో మా ఊరిలో విచ్చేసినటువంటి మా కుటుంబ సభ్యుల్లో పెద్దలుగా విచ్చేసినటువంటి మా రిటైర్డ్ హెచ్ఎం గారు ఉబ్బేటి రామకోటేశ్వరరావు గారు, అలాగే మా బావగారైనటువంటి కాతరి భీమలింగం గారు పిల్లలను ఉద్దేశించి చాలా మంచి విషయాలను బోధించారు. అటువంటి విషయాలు బోధించడంలో ప్రతి సంవత్సరం
గాడి తప్పిపోయేటటువంటి విద్యార్థులకు ఒక గాడిన పెట్టినటువంటి బాధ్యతలు తీసుకుంటూనే ఉంటారు.